వెల్కమ్ టు పద్మా జయంతి యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? ఏమండోయ్, జాగ్రత్త, ఎండలు మండిపోతున్నాయి. అసలే ఏంటి 40-42 డిగ్రీలు 45 డిగ్రీలు కూడా వచ్చేస్తుందంట అండి ఎండలు. కొంచెం జాగ్రత్తగా ఉండి ఎక్కువ నీళ్లు తాగుతూ ఉండండి. కొబ్బరి నీళ్ళు కానీ లేకపోతే ఏమైనా జ్యూసులు అవన్నీ తాగుతూ ఉంటే ఎండ దెబ్బ కొట్టకుండా చాలా బాగుంటుంది మన శరీరానికి. అలాగే అవసరమైతే తప్పితే బయటికి వెళ్ళమాకండి. అర్థమైందా? ఏమండి, ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటున్నారా? ఎండాకాలంలోనే కదండి మనకి స్పెషల్గా కొన్ని ఐటమ్స్ వచ్చేవి. అదేంటో తెలుసా? ఏమండోయ్, అందరికీ ఇష్టమైన మామిడికాయలు. ఈ మామిడికాయలతోటి మనం ఎన్నెన్నో రకాలుగా చేసుకోవచ్చు. మామిడికాయ పచ్చడి, మామిడికాయ జ్యూసు, మామిడికాయ ముక్కల పులుసు, లేదు మామిడికాయ ముక్కల పచ్చడి. అబ్బాబాబాబా, ఏమి కావాలంటే అవి చేసేసుకోవచ్చండి మామిడికాయతోటి. అందుకొరకే ఈ మామిడికాయతోటి నేను ఒక స్పెషల్గా అంటే అంటే మీకు అందరికీ తెలిసే ఉంటుంది, అయినా కూడా నాకు తెలిసిన విషయాన్ని మీతో షేర్ చేసుకోవడం నాకు అలవాటు కదా. అందుకోసం ఇప్పుడు నాకు తెలిసిన విషయాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఏమండి, చెప్పాను కదా రకరకాలుగా చేసుకోవచ్చని. యాక్చువల్గా ఏంటంటే నాకు చిన్నప్పుడు మా అమ్మ ఈ మామిడికాయలన్నీ తీసుకొచ్చేసి దాన్ని తొక్కు తీసేసి ముక్కలు కట్ చేసి ఎండలో పెట్టేదండి. ఎందుకు పెట్టేదా అనే విషయం నాకు అర్థం అయ్యేది కాదండి. ఎందుకంటే మనకిప్పుడు ఎండాకాలంలోనే ఎక్కువగా మామిడికాయలు దొరుకుతాయి, తర్వాత దొరకవు కదా. అంటే ఒకవేళ దొరికినా కూడా ఈ కాయ ఇంత బాగుండడం లేకపోతే ఇంత పుల్లగా ఉండడం అనేది జరగదు కదా. అందుకోసం అని చెప్పేసి చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు, అంటే మా అమ్మమ్మ నేర్పించిందిట. మా అమ్మ చేస్తుంటే నేను చూశాను. వీటిని మామిడికాయ ఒరుగులు అని చెప్పి అంటారంటే మామిడి ముక్కలది ఒరుగులు అనమాట. ఏంటంటే ఇవన్నీ కనుక ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మధ్యలో, అంటే ఈ సంవత్సరం మధ్యలో ఎప్పుడైనా సరే మనం మామిడికాయ పప్పు కానీ లేకపోతే ఏదైనా కూర చేసుకుంటే దాంట్లో మామిడికాయ ముక్కలు కానీ వేసుకోవచ్చు అనమాట. అది ఎలా తయారు చేయాలనేది మీకు ఇప్పుడు చూపిస్తాను నేను. ఇదిగోండి, నేను ఒక 4 మామిడికాయలు తీసుకున్నానండి. ఇదిగో వీటిని బాగా కడిగేసి తుడిచి ఆరబెట్టాను. ఇప్పుడు వీటిని తొక్క తీయాలన్నమాట. ఇదిగోండి, వీటిని ఇట్లా చెక్కు తీయాలి. మామిడికాయ కదండి, ఇప్పుడిప్పుడే వస్తున్నాయి కదా, కొంచెం మనకి గట్టిగా ఉన్నాయి, అయినా పర్వాలేదు. అంటే ఇప్పుడు ఇలాగే కట్ చేసి ముక్కలు పెట్టుకోవచ్చు, కానీ ఈ తొక్కలు ఉంటే మనకి రేపొద్దున మామిడికాయ ముక్కలకి అడ్డం వస్తుంది అనమాట. అంటే కొంచెం రుచి మారిపోతుంది. అందుకోసం ఏంటంటే ఈ తొక్క తీసేస్తే అప్పుడు మనకి ఈ లోపల కండ ఉంటుంది కదా, ఆ కండ అనేది మనం ఆరబెట్టుకొని దాన్ని అంటే తీసి పక్కన పెట్టుకుంటే కనుక అది కొంచెం రుచిగా ఉంటుంది. అందుకోసం ఎందుకంటే తొక్క అడ్డం తీసేస్తే అయిపోతుంది కదా, అందుకోసం. ఇదిగోండి, సో వీటిని ఇలా మామిడికాయ తొక్కలు తీసేసుకోవాలన్నమాట. కొన్ని పనులు చేయాలంటే కొంచెం శ్రమ పడాలండి, తప్పదు. మళ్ళీ సంవత్సరంలో మనకి ఎప్పుడన్నా కావాలంటే మామిడికాయ పప్పు హ్యాపీగా తినచ్చు కదా మనం, అందుకోసం అనమాట. ఇదిగోండి, ఇలా మామిడికాయ తొక్క తీసేయాలన్నమాట. ఇదిగోండి, అన్నిటికీ కూడా మామిడికాయ తొక్క మొత్తం తీసేసాను. ఇదిగోండి, ఇప్పుడు వీటిని ఇదిగోండి ఇక్కడ పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు వీటిని ఇట్లా ముక్కలు కోసుకోవాలి. ఇప్పుడు ఇలా ఏంటంటే ఇగో ఇలా పెద్ద ముక్కలు కోస్తాము, కాకపోతే దీనికి కరెక్ట్గా ఇంతే సైజు అనేది ఏమి లేదు. కాకపోతే ఏంటంటే ఇవన్నిటిని మళ్ళీ దీంట్లో ఉప్పు పసుపు అన్నీ వేసేసి మనం ఎండలో పెడతాం కాబట్టి అవన్నీ మళ్ళీ ఎండిపోయిన తర్వాత మొత్తం ముక్కలన్నీ కూడా దగ్గరికి అయిపోతాయి. అందుకోసం కొంచెం ఒక మామూలు ఒక ఈవెన్గా ఇదిగో ఇట్లా ఈవెన్గా దాన్ని తరిగి పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇలా అంటే చిన్నవి కూడా తరుక్కోవచ్చు. దీన్ని అంటే దీన్ని మళ్ళీ నేను 2 ముక్కలు చేస్తున్నాను. ఇదిగో ఇలా అవసరం అయితే కొంచెం సన్నగా కూడా తరుక్కోవచ్చు అన్నమాట. ఇలా కంట కొంచెం బాగుంది ఇది. సో దీన్ని అలా చిన్న ముక్కల్లాగా చేసి మరీ పెద్దవనిపిస్తే కనుక కొంచెం మళ్ళీ వాటిని
కొంచెం చిన్న ముక్కలు అంతే, అంతకుమించి ఏం లేదు. ఎందుకంటే ఇవన్నీ ఎండిపోతాయి కదా, ఎండిపోతాయి కాబట్టి మనకి అన్నీ కలిసిపోతాయి దాంట్లో. ఎండాకాలం ఇది ఒక పెద్ద పని అండి. తినాలి అనిపించినప్పుడు చేసుకోవాలిగా మరి. పొద్దున్నుంచి కూర్చొని మా అమ్మ కష్టపడి చేస్తూ ఉంటే ఎందుకో అనుకునేదానండి. ఎందుకంటే మాకు సీజన్ అయిపోయిన తర్వాత కూడా చక్కగా మామిడికాయ పప్పు అది చేసి పెట్టేది. ఎక్కడి నుంచి వచ్చాయా అంటే సస్పెన్స్ అని చెప్పేది అనమాట మా అమ్మ. సో అంటే వాళ్ళకి, పెద్దవాళ్ళకి ఎంత ముందు చూపో చూడండి. ఇదిగోండి, ఇగో ఇలా కట్ చేసుకోవాలన్నమాట. ఇదిగోండి, అన్ని 4 కాయలు కలిపి ఇగో సన్నగా ముక్కల్లాగా తరిగేసాను. ఇదిగో చూసుకోండి, ఇదిగోండి ముక్కలు. ఇప్పుడు ఈ ముక్కల్ని ఏం చేయాలి అంటే చూపిస్తాను నేను. ఇదిగోండి, ఇప్పుడు ఈ ముక్కల్ని ఒక వెడల్పాటి గిన్నెలో వేసుకోవాలి. ఇదిగోండి, వెడల్పాటి గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు ఇది మనకి సంవత్సరం అంతా నిలవ ఉండాలి అంటే ఇప్పుడు దీంట్లో మనం కొంచెం పసుపు వేయాలి. కొంచెం బాగానే పడుతుందండి పసుపు, ఎందుకంటే మనకి ఎండలో ఎండుతుంది కదా, సో మొత్తం అంతా దానికి పట్టేస్తుంది అన్నమాట పసుపు. సో దాన్ని కొంచెం ఇలా కలుపుతూ ఉండాలి. ఇదిగోండి, మళ్ళీ దీంట్లో కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఇదిగోండి, ఉప్పు వేసుకోవాలి. అంటే కొంచెం 4 కాయలు వేసాను కాబట్టి 4 స్పూన్ల కింద కొంచెం ఎక్కువ వేసాను. మామూలుగా అయితే ఏంటంటే ముక్కలు పుల్లగా ఉన్నాయి కదా, కొంచెం బాగానే పడుతుందండి. సో ఇప్పుడు దీన్ని బాగా కలపాలన్నమాట. ఇప్పుడు చూడడానికి ఇంత పెద్ద పెద్దగా ఉన్నాయి కదా ముక్కలు, కానీ ఎండిన తర్వాత చాలా చిన్నగా అయిపోతాయి. అవి ఎలా అంటే ఒక్కరోజు కాదండి, దాదాపుగా ఒక 4-5 రోజులు వరుసగా దాన్ని ఎండలో దాన్ని ఏమంటారు ఆరబెడుతూ ఉండాలన్నమాట. ఎండలో ఎండబెట్టాలి వాటిని. అంటే ఇవేంటంటే మన నాన్ వెజ్ వాళ్ళు చెప్తారు కదా, ఎండకలా ఎండు చేపల్లాగా తయారవుతాయి అన్నమాట. ఇవి ఎండు చేపలాగా ఇవి బాగా ఎండబెట్టి చేస్తే అప్పుడు ఏంటంటే మనం డబ్బాలోకి తీసేటప్పుడు ఏంటంటే గలగలగలగలగల చప్పుడు వస్తుంది అనమాట అవి. సో ఇదిగోండి, చూసారా, చూసారా, ఇగో కనపడుతుందా మీకు? ఇగో అప్పుడే ఉప్పు వేయంగానే ఇగో నీరుగా పడుతుంది. అంటే ఇది కొంచెం గుజ్జులాగా వస్తుంది అనమాట. కాకపోతే ఏం చేయాలంటే ఈ గుజ్జు వేస్ట్ అవ్వకూడదు అనుకుంటే కనుక దాన్ని ఇప్పుడే మనం ఎండలో పెట్టి వీటిని ఆరేయాలన్నమాట ఎండలో. ఇదిగో దీన్ని ఇప్పుడు మనం ఇదిగో ఈ గుజ్జంతా వేస్ట్ అవ్వకూడదు కాబట్టి ఇదిగో ఇప్పుడు దీన్ని ఇట్లా ఒక ప్లేట్లో వేసేసుకొని చూసారా అప్పుడే ఎంత గుజ్జులాగా వచ్చేసిందో. ఉప్పు కలపగానే, పులుపు కదండి ఇది, పులుపు నుంచి ఉప్పు వేసేటప్పటికి అట్లా మొత్తం అంతా దాన్ని నీళ్ళగా తయారైపోయింది అనమాట. ఈ గుజ్జు వేస్ట్ అవ్వకూడదు మనకి. ఇదిగోండి, అనిపించిందా? ఇప్పుడు దీన్ని మనం ఎండలో పెట్టాలన్నమాట. ఇప్పుడు ఇది ఎండిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏంటనేది మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నేను. దీన్ని ఇప్పుడు ఎండలో పెట్టేస్తాను నేను. పెట్టిన తర్వాత ఆరిపోతాయి కదా, ఆరిపోయిన తర్వాత మామిడికాయ ఒరుగులు ఎలా
తయారయ్యాయి అనేది మీకు క్లియర్గా చూపిస్తాను. ఏమండి, అంతవరకు ఎక్కడ వెళ్ళొద్దు. అది పార్ట్ 2 కింద మీకు ఇంకో వీడియో లాగా వస్తుంది. దయచేసి చూసి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. గుర్తుంది కదండి ఏం ఛానల్? పద్మా జయంతి యూట్యూబ్ ఛానల్. అంతవరకు బాయ్.